జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. మీన రాశివారికి ఏప్రిల్ 17, 18, 19, 20 తేదీలు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ నీడలా తిరుగుతున్న ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో మీకు తెలుసా? దాని వెనుక ఉన్న నిజం వినగానే మీ గుండె ఒక్కసారిగా ఆగిపోయేలా అనిపిస్తుంది. భూమిపై ఎక్కడ ఉన్నా సరే ఈ విషయాన్ని తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యము. ఈ క్షణం నుంచి మీరు వినబోయే ప్రతి మాట మీ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంది. అందుకే ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సంకేతం. మీనరాశివారికి ఈ సమయంలో ఒక గోప్యమైన మహాశక్తి ప్రభావం కనిపిస్తోంది. ఈ శక్తి మీ కంటికి కనిపించదు కాని మీ జీవితంలో జరిగే ప్రతి మార్పులో ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సాధారణ శక్తి కాదు, మీ గత కర్మల ఫలితంగా ఏర్పడిన దైవ సంకేతం. మీరు గతంలో చేసిన మంచి పనులు, సహాయం, ధర్మం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అదే విధంగా మీరు చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇప్పుడు పరీక్షల రూపంలో మీ ముందుకు వస్తాయి. ఈ శక్తి మీకు ఒక అవకాశం ఇస్తుంది. మీరు సరైన మార్గంలో నడిస్తే మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏప్రిల్ 17 నుండి 20 వరకు మీ జీవితంలో ఒక మలుపు తిరిగే సమయం. ఈ 4 రోజులు మీకు సాధారణంగా అనిపించినా లోపల చాలా మార్పులు జరుగుతుంటాయి. మీరు నమ్మిన వ్యక్తుల అసలు స్వభావం బయటపడుతుంది. మీకు నిజంగా మద్దతుగా ఉన్నవారు ఎవరు, కేవలం మాటల్లో మాత్రమే ఉన్నవారు ఎవరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో మీలో కొత్త ఆలోచనలు పుడతాయి. మీరు ఇప్పటివరకు అనుకున్న దారిని మార్చుకోవాలనే భావన కలుగుతుంది. ఇది దైవ సంకేతంగా భావించాలి. ఈ 4 రోజులు మీకు భవిష్యత్తులో ఏ దిశలో వెళ్లాలో సూచించే సమయం. మీరు గమనిస్తే చిన్న చిన్న సంఘటనల ద్వారా కూడా పెద్ద సందేశాలు మీకు అందుతాయి. ఈ సమయంలో మీకు అత్యంత ముఖ్యమైనది సహనం మరియు ఆలోచన. ఎవరినైనా అతి విశ్వాసంతో నమ్మడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తగ్గించాలి. కొందరు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. డబ్బు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా నిర్ణయం తీసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించి మళ్లీ ఆలోచించి ముందుకు సాగాలి. కుటుంబ విషయాలలో కూడా మాటలపై నియంత్రణ అవసరం. చిన్నమాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. మీరు ఒక అడుగు వెనక్కి తీసుకుంటే పెద్ద సమస్యను సులభంగా నివారించగలరు. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనిపించవచ్చు. కొంతమందికి అనుకోకుండా డబ్బు లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఇంతకాలం ఎదురుచూస్తున్న బాకీలు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఇది మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే మరోవైపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అవసరం లేని విషయాలపై డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు వస్తాయి. అందుకే మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమయంలో మీరు డబ్బును సరిగ్గా వినియోగిస్తే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు. లేకపోతే చిన్న తప్పు పెద్ద ఇబ్బందిగా మారవచ్చు. కుటుంబం మరియు సంబంధాలు. కుటుంబంలో ఈ సమయంలో కొంత ఉద్వేగభరిత పరిస్థితులు రావచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కోపం వచ్చినప్పటికీ మాటలను నియంత్రించాలి. మీరు సహనం పాటిస్తే పరిస్థితులు త్వరగా సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.
ఆ పరిచయం భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఈ సమయంలో మీరు ప్రేమ, గౌరవం, సహనం అనే 3 విషయాలను పాటిస్తే సంబంధాలు బలపడతాయి. లేదంటే చిన్న చిన్న విషయాలు పెద్ద దూరాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. ఈ 4 రోజుల్లో మీ మానసిక స్థితి కొంత మార్పులతో కూడి ఉంటుంది. ఒక సమయంలో మీరు ఎంతో ధైర్యంగా, స్థిరంగా అనిపించుకుంటారు. మరొక సమయంలో చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పుల ప్రభావం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భావోద్వేగాల ఆధారంగా కాకుండా ఆలోచనతో తీసుకోవడం అవసరం. ఈ సమయంలో ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని మీ ఆలోచనలను గమనించడం మంచిది. అనవసరమైన భయాలను దూరంగా ఉంచాలి. మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనను నిజమని నమ్మకుండా ఒకసారి పరిశీలించాలి. మీరు మీ మనసును నియంత్రించగలిగితే ఈ కాలాన్ని సులభంగా దాటగలుగుతారు. లేకపోతే చిన్న సందేహాలు పెద్ద భయాలుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీపై దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. దేవుడిని నమ్మి, విశ్వాసంతో ముందుకు సాగితే అనేక అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉంటే మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, దేవుని స్మరణలో ఉండడం మీకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. మీకు ఎదురయ్యే సమస్యలకు సరైన దారి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవాలయ దర్శనం లేదా సత్సంగంలాంటి మంచి పనులు చేయడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు దైవాన్ని ఎంతగా నమ్ముతారో అంతగా మీకు సహాయం లభిస్తుంది. ఈ సమయంలో మీ ఎదుగుదలని చూసి కొందరికి అసూయ కలగవచ్చు. వారు మీపై నెగటివ్ భావనతో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా కనిపించకపోయినా కొన్ని సంఘటనల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. మీ పనుల్లో అడ్డంకులు రావడం, అనుకోని సమస్యలు ఎదురవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. అందుకే మీరు మీ పనులను మరింత జాగ్రత్తగా చేయాలి. మీ విజయాలను అందరితో పంచుకోవడం తగ్గించాలి. మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది. మీరు నిశ్శబ్దంగా, ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి ప్రతికూల శక్తులు మీకు హాని చేయలేవు. మీలోని సానుకూల ఆలోచనలు మీకు రక్షణగా నిలుస్తాయి. వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీ పనిని గమనించేవారు పెరుగుతారు. మీరు చేసిన శ్రమకు గుర్తింపు రావచ్చు. కాని అదే సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు కొంత ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించి ముందుకు సాగాలి. సహచరులతో సత్సంబంధాలు కొనసాగించడం చాలా అవసరం. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తపడాలి. మీరు శాంతంగా, క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారం చేసేవారికి ఈ 4 రోజులు ఒక పరీక్షలా ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి కానీ వాటిని ఎంచుకునే సమయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత అపార్థం వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకుని ముందుకు సాగాలి. ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషిస్తే లాభం పొందగలుగుతారు. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో సహనం పాటిస్తూ స్థిరంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శరీరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా కనిపించినా నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అందుకే మీరు సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీరు పని ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటే మానసికంగా కూడా అలసట కలుగుతుంది. రోజుకు కొంత సమయం మీకోసం కేటాయించాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే స్వచ్ఛమైన గాలిలో కొద్దిసేపు నడవడం మంచిది. నీరు తగినంతగా తీసుకోవాలి. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా పట్టించుకుంటే పెద్ద సమస్యలను నివారించగలుగుతారు.
మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడితేనే ఇతర విషయాల్లో విజయం సాధించగలుగుతారు. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక మార్గదర్శకం లాంటివి. మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ లక్ష్యాలను ఆలోచించండి. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. అనవసరమైన ఆలోచనలను తగ్గించాలి. మీకు ఉపయోగపడే విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. మంచి అలవాట్లు అలవరుచుకోవడం ప్రారంభించండి. ఉదయం తొందరగా లేవడం, సమయపాలన పాటించడం, ఇతరులతో గౌరవంగా వ్యవహరించడం వంటి చిన్న విషయాలు కూడా మీ జీవితాన్ని మార్చగలవు. మీరు మీలో మార్పు తీసుకొస్తే ప్రపంచం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో కొన్ని సాధారణ పరిహారాలు పాటిస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించడం మంచిది. ఇది మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మీకు శాంతి కలుగుతుంది. మీరు దేవుని స్మరణలో కొద్దిసేపు గడిపితే మీలో ధైర్యం పెరుగుతుంది. గోమయం దీపం వెలిగించడం లేదా పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ హృదయం పవిత్రంగా ఉండాలి. మీరు నిజాయితీగా ఉంటే ఈ పరిహారాలు మరింత ప్రభావం చూపిస్తాయి. ఈ సమయంలో మంత్రజపం మీకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. మీరు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును ఏకాగ్రంగా ఉంచి మంత్రాన్ని జపించాలి. ప్రతిరోజు కనీసం 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మీలో ధైర్యం పెరుగుతుంది మరియు భయాలు తగ్గుతాయి. మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి ఇతర ఆలోచనలను అనుమతించకూడదు. మీ దృష్టి పూర్తిగా ఆ మంత్రంపైనే ఉండాలి. శ్వాసను సరిగా తీసుకుంటూ నెమ్మదిగా జపిస్తే మరింత మంచి ఫలితం పొందగలుగుతారు. మీరు నమ్మకంతో జపిస్తే దాని ప్రభావం మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షగా వస్తాయి. మీరు ఈ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఆలోచిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న సంఘటనలు కూడా మీకు పెద్ద పాఠాలు నేర్పుతాయి. మీరు గమనిస్తే ప్రతి పరిస్థితిలో ఒక సందేశం ఉంటుంది. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం మీకు ఆశీర్వాదంగా మారుతుంది. కానీ మీరు సందేహాలతో, భయాలతో వెనక్కి తగ్గితే అవకాశాలు మీ చేతుల్లో నుంచి జారిపోతాయి. అందుకే ఈ సమయంలో మీరు మీపై నమ్మకం ఉంచాలి. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. ఈ 4 రోజులు ఆ శక్తిని గుర్తించే సమయం. మీరు సానుకూలంగా ఆలోచించి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో కొన్ని శుభ సంకేతాలు మీకు కనిపిస్తాయి. అవి చిన్నవిగా అనిపించినా మీ జీవితంలో మంచి మార్పుకు సూచనలుగా భావించాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే మంచి వార్త వినిపించడం, అనుకోకుండా పాత స్నేహితులు సంప్రదించడం, మనస్కు ఆనందం కలిగించే సంఘటనలు జరగడం వంటి విషయాలు శుభ సూచనలు. మీరు ధరించే వస్త్రాలలో లేత పసుపు, తెలుపు రంగులు మీకు శాంతిని కలిగిస్తాయి. గురువారం రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ రోజున మీరు ముఖ్యమైన పనులను ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చూసే ప్రతి చిన్న శుభ సంకేతాన్ని గమనించి దానిని విశ్వాసంతో స్వీకరించాలి. ఇది మీకు ముందున్న మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అహంకారం మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది. మీరు సాధించిన చిన్న విజయాలకే ఎక్కువగా గర్వపడితే అది ఇతరులతో సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే మీరు వినయంగా ఉండడం చాలా అవసరం. అలాగే అనవసరమైన వాదనలు దూరంగా ఉంచాలి. మీ అభిప్రాయం సరైనదే అయినప్పటికీ ప్రతి సందర్భంలో దానిని నిరూపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం పాటించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు. మీరు ఒక మాట ఎక్కువగా మాట్లాడితే పరిస్థితి కఠినంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతికూల ఆలోచనలు మీలో భయాన్ని పెంచుతాయి. అందుకే
మీరు మీ మనసును సానుకూల దిశలో నడిపించాలి. ప్రతి ఉదయం మీరు మంచి మాటలు చెప్పుకోవాలి. మీరు సాధించగలరని నమ్మకం పెంచుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచాలి. మంచి సంగీతం వినడం, ప్రకృతిలో కొద్దిసేపు గడపడం వంటి చిన్న పనులు కూడా మీలో సానుకూల శక్తిని పెంచుతాయి. మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం అలాగే రూపుదిద్దుకుంటుంది. మీరు ఈ విషయాలను వినడం కూడా ఒక దైవ సంకేతంగా భావించాలి. ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం రాదు. మీ జీవితంలో ఒక మార్పు అవసరమైన సమయంలో ఈ సందేశం మీకు చేరింది. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మీను బలంగా మార్చాయి. ఇప్పుడు మీరు ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మీరు దైవంపై విశ్వాసం పెంచుకుంటే మీకు సరైన దారి కనిపిస్తుంది. ప్రతి సంఘటనను ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. మీరు నమ్మకం ఉంచితే దైవం మీకు మార్గం చూపుతుంది. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశమూ కూడా. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు ధైర్యంగా, స్థిరంగా ముందుకు సాగితే మీరు ఊహించని స్థాయికి చేరగలుగుతారు. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక పాఠంగా భావించాలి. ప్రతి విజయాన్ని వినయంగా స్వీకరించాలి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం ఉంచితే ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటగలుగుతారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ 4 రోజులు ఆ జీవితాన్ని మలుపు తిప్పే సమయం. మీరు సానుకూలంగా ఆలోచించి సరైన దారిలో నడిస్తే మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది.